నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే మేడం, బాగా వైరల్ అవుతున్న అంశం ఈశ్వర్ సాయి అనే ఒక ఫోక్ డాన్సరు, మాధురి రాథోడ్ అనే ఒక ఫోక్ డాన్సర్, ఇద్దరు ఒకే గదిలో వాళ్ళు ఇల్లీగల్ అఫైర్తో ఈశ్వర్ సాయి అనే వ్యక్తి భార్యకి పట్టుబట్టడం, ఇదంతా చాలా పెద్ద వైరల్ అయింది. దాని తర్వాత కొన్ని కామెంట్స్ ఏంటంటే ఇండస్ట్రీలో ఇలానే ఉంటుంది, ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే ఇలాంటి చిన్న చిన్న పాత్రలైనా కూడా, ఇలాంటి డాన్సర్స్కి కూడా ఆడవాళ్ళకి ఇలాంటివి తప్పు అనే ఒక వాదన వినిపిస్తోంది. ఏమంటారు, కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి అతని వ్యక్తిగత జీవితం, రెండు ఇండస్ట్రీలో అవకాశాలు రావటం. ఈ రెండు ఒకే వ్యక్తి అయినప్పటికీ కూడా రెండు వేరువేరు అంశాలు. మొదటి అంశం చూసుకుంటే గనక ఈశ్వర్ సాయికి పెళ్ళయింది, ఒక కొడుకున్నాడు, భార్య కొడుకు, అతనికి ఒక కుటుంబం. అతను ఈ ఫోక్ డాన్సర్గా ఉన్నాడు. అతనితో పాటు డాన్స్ చేసే అమ్మాయి మాధురి రాథోడ్ అనే అమ్మాయితోటి అతనికి కొంచెం సన్నిహిత సంబంధం ఉంది అని చెప్పి భార్య పసిగట్టి అడిగితే అవును ఉన్నది, ఆమె వచ్చి మీద పడుతోంది, నేను కాదనలేకపోయాను, కానీ ఇంకెప్పుడు అలా చేయను అని చెప్పి భార్యకి చెప్పాడు. సరే, భార్య కూడా ఆహా అలాగా అనుకుంది. అనుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి ఒక ఓయో రూమ్కి వెళ్ళారు అని చెప్పి ఆ అమ్మాయికి సమాచారం ఉంది. అప్పుడు ఆమె ఇంకొక మహిళను తీసుకొని ఓయో రూమ్కి వెళ్ళింది. వెళ్ళి ఇక అక్కడ నానా బీభత్సం చేసింది. వాళ్ళ భర్తను మటుకు కాపాడుకుంటూ, గుళ్ళో దేవుణ్ణి కాపాడుకున్నట్లు భార్య ఆమెను, ఆ అమ్మాయిని మటుకు కొట్టడం, తిట్టడం, వీడియో తీయటం, నానా రభస చేసింది ఈ అమ్మాయి. సరే, ఆ అమ్మాయి ఏమీ మాట్లాడట్లేదు. సరే, ఇంకొక అమ్మాయి, వీడియో తీసే అమ్మాయి కూడా చాలా చాలా భయంకరమైన మాటలు, బూతులతోటి మాట్లాడింది. సరే, ఈ మొత్తం వ్యవహారం చూస్తే మనకు అర్థమైంది ఏంటి అంటే ఇక్కడ ముగ్గురిది తప్పు ఉంది. భర్త అనబడే ఈశ్వర్ సాయి, అతనికి తెలుసు తనకు పెళ్ళయింది, భార్య ఉంది, కొడుకున్నాడు, పైగా ఆల్రెడీ ఈ డిస్కషన్ భార్యతోటి జరిగింది. అలాంటప్పుడు అతను నిజంగా భార్యను నొప్పించకూడదు అని అనుకుంటే గనక అతను బుద్ధి మార్చుకుని ఉండాల్సి. అయితే అతను బుద్ధి మార్చుకోలేదు. మొదటి ముద్దాయి అతనే నా దృష్టిలో అయితే. సరే, రెండో ముద్దాయి ఎవరు అని చూస్తే ఈ మాధురి రాథోడ్ది కూడా తప్పే ఇక్కడ. ఏంటి అంటే ఇప్పుడు అతను నీకు 100 రకాలుగా మభ్య పెట్టవచ్చు. నా భార్యకి విడాకులు ఇచ్చేస్తాను, నా భార్య ఆరోగ్యం బాగోదు, నా భార్య నాకు అసలు అన్నమే పెట్టదు, అసలు నా భార్య మొహం నేను చూడలేకపోతున్నాను, ఇట్లాంటి చెత్త చెదారం అబద్ధాలన్నీ చెప్పి ఆడపిల్లల్ని వాళ్ళ దారిలోకి తెచ్చుకునే మగాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో ఇతనేమి మినహాయింపని నేను అనుకోవట్లా. అయినప్పటికీ అతనికి పెళ్ళయిందని తెలిసినప్పుడు అతను నిన్ను మాయ చేయాలని చూసినా, నువ్వు కానీ అతన్ని రిజెక్ట్ చేసి ఉన్నట్లయితే ఇవాళ నీకు ఇలాంటి ఒక పరిస్థితిలోకి నువ్వు నెట్టబడి ఉండేదానివి కాదు. ఇలా నెట్టబడటానికి 50% రీజన్ నువ్వే. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు అన్నప్పుడు ఎవరో చిన్నపిల్లలు కాదు ఇక్కడ. 18 ఏళ్ల లోపోళ్ళు అంటే కన్సెంట్ ఉన్నా కానీ అది కేసు. ఇక్కడ మీరు అది కాదు కదా, ఇద్దరు మేజర్లు కదా. మరి అలాంటప్పుడు అతనికి పెళ్ళయింది అని తెలిసిన తర్వాత కూడా అతనితో నువ్వు కలిసి ఉండటానికి, ఒక వివాహేతర సంబంధంలో పెట్టుకోవడానికి నువ్వు అంగీకరించావు అంటే నీది కూడా తప్పు ఉంది. అంటే మామూలు పరిస్థితుల్లో అయితే వివాహేతర సంబంధాలు తప్పు కాదని సుప్రీంకోర్టు చెప్పిన ధర్మిల, మేము యథేచ్ఛగా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటాము అంటే కూడా మళ్ళీ దానిలో కొన్ని వివరణలు ఉన్నాయి. అదేంటి అంటే ఉన్నాయి. అవేంటి అంటే మీకు అడ్డొచ్చేవి ఏంటి అంటే సహజీవనానికి కానీ వీటికి అడ్డొచ్చేది అతనికి ఇంకొక వైపున అతను లాక్ అయి ఉండకూడదు పెళ్లి బంధంలో.
సహజీవన బంధంలో కూడా లాక్ అయ్యి ఉండకూడదు. అలాగే ఈమె కూడా ఇంకొక పెళ్లి బంధంలో లాక్ అయ్యి ఉండకూడదు, ఇంకొక సహజీవన బంధంలో లాక్ అయ్యి ఉండకూడదు. అప్పుడు మీ ఇద్దరికి నచ్చినట్లు ఉండొచ్చు. ఒకవేళ నీకు పెళ్ళయి ఆయనకి పెళ్ళి అయితే కూడా మీరు వివాహేతర సంబంధం పెట్టుకుంటే కూడా ఆ ఇద్దరు భాగస్వాముల దగ్గర నుంచి మీకు ఏ ఇబ్బందులు అడ్డంకులు లేకపోతే మీ ఇష్టం, మీ చావు మీరు చావండి. అబ్జెక్షన్ ఉండకూడదు. అది వాళ్ళ ప్రైవేట్ అఫైరు, అసలు మనం మాట్లాడటానికి లేదు. ఎందుకంటే ఎన్నో వ్యవహారాలు ఇట్లాంటివి గుట్టు చప్పుడు కాకుండా చాప కింద నీరులాగా ఉన్నాయి సమాజంలో, సంబంధాలు ఉన్నాయి. అవి లేవు అనుకుంటే దానంత భూతి ఇంకొకటి లేదు. సరే ఉన్నాయి, కానీ ఇక్కడ వీళ్ళ అభ్యంతరాలు చెప్పినప్పుడు మటుకు మీరు సరవ్వాల్సిన అవసరం అయితే ఉంది. కానీ వీళ్ళు ఏం చేస్తారు, సరవ్వకోకుండా నేను చాలా మంచోడిని బుజ్జి, ఆ అమ్మాయే వచ్చి మీద పడుతుంది. వీడు అదే చెప్పాడు ఈ అమ్మాయికి, ఈ అమ్మాయి అదే అంది, మా ఆయన అసలు అట్లాంటి వాడు కాదు, కనీసం తాగడు, సిగరెట్ తాగడు, ఈ అమ్మాయే మీద మీద వచ్చి పడింది అని. మీద మీద వచ్చి పడితే వీడు ఏమన్నా పసిపిల్లోడా? కరెక్టే కదా. ఈ భార్య సరే, ఆ ఇద్దరు సంగతి ఎలా కరెక్ట్ కాదో చెప్పాము. ఇప్పుడు ఈ భార్య సంగతి, ఈమె నీ భర్తను నువ్వేమన్నా చేసుకో, కొట్టుకో తిట్టుకో, మీరు 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 కింద మీద పడండి, అతను నీ పైన వచ్చి కేసు పెట్టినంత వరకు ఏం జరిగినా మీ కర్మ అది. కానీ నువ్వు మూడో మనిషిని నిందించే హక్కు ఈమెకు లేదు. ఓకే, నా బంగారం మంచిదే, నా భర్త మంచోడే, అంతా నీ వైపు నుంచే జరిగింది అని మాట్లాడటం వెనకమాల ఈమెకు ఒక స్థిరమైన భావజాలం ఉంది. ఆడవాళ్లే కొంపలు గురుస్తారు, ఆడవాళ్లే పరాయి భర్తల పైన మోజును పెంచుకుంటారు, ఆడవాళ్లే రెచ్చగొడతారు అనేది తప్పు అనేది వీళ్ళ భావన, వీళ్ళ ఉద్దేశాలు అవి. ఎందుకు ఇంత కన్వీనియంట్గా ఇట్లాంటి భావాలు పెట్టుకుని కూర్చున్నారు వీళ్ళు అంటే, రేపొద్దున అయ్యి వచ్చినా పొయ్యి వచ్చినా ఆమె సెలవు తీసుకుంటే గనక ఈమెతో ఉండేది ఏమో భర్తే కదా. అవును, నీకోసం చూసావా ఆవిడతో నేను ఎంత దెబ్బలాడాను, ఏది యమధర్మరాజుతో సావిత్రి దెబ్బలాడినంత లెవెల్లో చెప్తుంది ఈయనకి. పోనీ నా భార్య నా కోసం అంత కష్టపడింది కదా, ఇంకొకసారి తప్పు చేయకుండా ఉందామని ఆ భర్త అనుకోడు. ఇది ఈమె సౌలభ్యం కోసం ఈమె భర్తను వెనకేసుకొచ్చుకుంటుంది. అంతే కదా, రేపు నేను కాపురం చేయాల్సిందే, ఒక ఇంట్లో ఉండాలి, నా పిల్లలకి రక్షణ కావాలి, అతని డబ్బులు కావాలి, అతను కావాలి అనేది తప్పనిగా అనుకోవట్లా. నువ్వు ఏం మాట్లాడినా నీ భర్త దగ్గర మాట్లాడుకో, పరాయి స్త్రీని మాట్లాడే హక్కు నీకు లేదు. ఆ అమ్మాయిని అటాక్ చేసే హక్కు నీకు ఉండదు, లేదు. భర్తతో సాల్వ్ చేసుకోవాలి, నువ్వు సాల్వ్ చేసుకో, రిజాల్వ్ చేసుకో, అవ్వకపోతే విడాకులు తీసుకోగానే అతని పైన కేసు పెట్టు, క్రూయల్టీ గ్రౌండ్స్ లో కేసు పెట్టొచ్చు భార్య. అవును, కానీ మన కంట్రీలో మనం ఉన్న లివింగ్ సిచ్యువేషన్స్లో ఒక భార్య వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తేనే వాడు చచ్చిందాకా సాధిస్తాడు, కేసు పెట్టావని. అందుకని వెళ్ళరు పాపం. ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి వల్నరబిలిటీని కూడా మనం అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఇతనికి ఏమనిపించవచ్చు అంటే, పెళ్ళయింది, పిల్లాడిని కన్నది, లావ్ అయిపోయింది, పైగా నాతో సమాన స్థాయిలో స్కిల్ లేదు, ఆ స్కిల్ ఉన్న వాళ్ళతోటి నా మనసు అట్లా ఆగేస్తుంది అని అతను అనుకోవచ్చు. కానీ అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, పెళ్ళిని చేసుకోబాకండి. పెళ్ళి చేసుకున్న తర్వాత భార్య ఆమె నా అందం ఏమైపోతుందని కానీ, నేను చదువుకున్న చదువు ఏమైపోతుందని కానీ, నేను తీసుకొచ్చిన కట్నం ఏమైపోతుందని కానీ, చేస్తూ ఉన్న ఉద్యోగం మానేశానని కానీ ఏ భార్య భర్త సరిగా ఉంటే బాధపడదు. ఓకే, ఈమె ఎన్నో త్యాగాలు చేయాల్సి వస్తుంది ఒక భార్య స్థానంలో. పిల్లలు పెంచడం కావచ్చు, ఆమె ఏం చదువుకుందో కూడా మర్చిపోతుంది ఒక్కొక్కసారి, ఆమె చేతిలో డబ్బులు ఉండవు, కట్నాలు చూస్తే వాళ్ళు వాడుకుంటారు. ఓకే, ఈమెకు ఉద్యోగం ఉండదు, చేసే ఉద్యోగం కూడా మానుతుంది. మరి ఈ కండిషన్లో ఈమె ఒక సెకండరీ సిటిజన్ లాగా బతకాల్సి వస్తే ఆ వేదనలో నుంచి ఈ రాక్షసత్వం పుడుతుంది. ఓకే, మనం ఈ వేదన ఆమెకు రాకుండా ఉండాలి అంటే భర్త అనే వ్యక్తి
భార్యను బాధ పెట్టకూడదు. ఇప్పుడు నువ్వు ఈ పనులన్నీ చెప్తున్నావు, ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇంకొక స్త్రీతో నువ్వు ఉంటున్నావు అన్నప్పుడు ఈ అమ్మాయికి ఎంత బాధ ఉంటుంది? ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని 100 చెప్తానండి, ఆమె అరవకూడదు, ఆమె తిట్టకూడదు, ఆమె అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడకూడదు, బూతులు తిట్టకూడదు అని నేను చెప్తాను ఇక్కడ కూర్చుని. కానీ ఆమె హృదయంలో చెలరేగే మంటలకి ఆమెకు అవుట్లెట్ ఏది? ఎమోషన్స్. ఆమె ఇంబ్యాలెన్స్ అవుతుంది. అందుకే ఈ ముగ్గురులోనూ ఎక్కువ పని చేయాల్సిన వ్యక్తి ఎవరు? బుద్ధి తక్కువ వెధవెవడు అంటే ఆ భర్తే, సదరు భర్తే. ఓకే. ఇందులో తిరిగే లేదు. అందుకోసం ఈ విషయాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, భర్తలు సరిగా ఉండండి. ఓకే. అంతేగాని మా ప్రొఫెషన్లో భాగంగా మేము మా ఇష్టారీతిని ఉంటాము అంటే కుదరదు. లేకపోతే సినిమా ఈ ఇండస్ట్రీలో ఇలాగే ఉండాలి అనేది కూడా చాలా తప్పు. ఇలాగే ఉండాలి అని ఎవరు నిర్దేశిస్తున్నారు? అక్కడ కూడా ఒక మగవాడే నిర్దేశిస్తున్నాడు. ఓకే. ఇప్పుడు నిజంగా మగవాడికి ఆ ఉద్దేశం లేదనుకోండి, ఆ అమ్మాయి వచ్చి మీద పడింది అనుకోండి, అనుకుందాం ఏది ఛాన్సుల కోసమో లేకపోతే ఇంకో దానికోసం వచ్చి మీద పడింది అనుకోండి, ఎంతో కొంత నువ్వు పవర్ఫుల్ అయితేనే నీ మీద పడుతుంది. ఏదో ఒక బెనిఫిట్. ఇప్పుడు ఆమెకి ఏదో నువ్వు చేయగలిగిన స్థానంలో ఉంటావు అక్కడ. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ తీసుకుందాం, ఒక ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ని తీసుకుందాం. ఆ కోఆర్డినేటర్ చేతిలో ఒక సెలెక్ట్ చేసే పవర్ ఉంటుంది. అందుకని అతనికి నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేస్తాడు. ఆ నచ్చటము అంటే ప్రతిభ లేకపోతే తనకు లొంగిపోవటమా, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ప్రతిభ ప్రకారం ఇస్తే ఈ కాస్టింగ్ కోచ్ అనేది ఉండదు. నువ్వు ప్రతిభను పక్కన పెట్టి నువ్వు నాకేమిస్తావు, నేను నిన్ను సెలెక్ట్ చేస్తాను, నువ్వు నాకు ఇది ఇస్తేనే నేను సెలెక్ట్ చేస్తాను అనే మాట వచ్చింది అంటే వీడి వెధవైనట్టేగా, దుర్వినియోగం చేసినట్టేగా తనకున్న పవర్ని. అందుకే ఇక్కడ కూడా మారాల్సింది మగాడే. ఇక్కడ కూడా ఏమంటారు, ఈ ఆడవాళ్ళు అవకాశాల కోసం మగాళ్ళ మీద వచ్చి పేద పడుతున్నారు. ఈ మొత్తానికి ఉన్న జబ్బుకి నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, క్లాసిక్ ఎగ్జాంపుల్. గరికపాటి నరసింహారావు గారని ఆయన ప్రవచనాలు చెప్తా ఉంటాం. ఆయన ఏం చెప్పాడంటే, ఆడపిల్లలు ఇష్టారీతిని బట్టలు వేసుకుని తిరుగుతున్నారు, వాళ్ళు అలా బట్టలు వేసుకోవటం వల్ల ముసలాడిని అయిన నాకే మనసు ఎక్కడికో లాగేస్తుంది, పాపం కుర్రాళ్ళు అసలే చిన్నపిల్లలు వాళ్ళు ఆగలేరు కదా అని మాట్లాడాడు. ఈ ఆగలేరు అనే మాట ఏదైతే ఉందో, పాపం అనే మాట ఏదైతే ఉందో, ఒక లెజిటిమేట్ చేస్తున్నాము దాన్ని మనం ఒప్పుకుంటున్నాం. అవును, అది మన యానిమల్ ఇన్స్టింక్ట్, ప్రైమల్ ఇన్స్టింక్ట్, అదేం తప్పు కాదు అని ఆయన చెప్తున్నారు. అది ఈమె వంట పట్టించుకుంది, ఆయన వంట పట్టించుకున్నాడు, ఆ సదరు భర్త వంట పట్టించుకున్నాడు, ఈ భార్య వంట పట్టించుకుంది. దాన్ని యాక్సెప్ట్ చేసింది, ఆ గరికపాటి గారి మాటల్ని యాక్సెప్ట్ చేసింది. అవును, తప్పేం లేదు, మగాడు తప్పేం లేదు అన్నట్లు. అందుకని ఏంటంటే ఇలాంటి మన మీడియా నుంచి కూడా ఇట్లాంటి వీళ్ళకి ఒక అభిప్రాయానికి రావడానికి ఇన్పుట్స్ దొరుకుతున్నాయి. ఇది ఇలాంటివి కూడా మారితే కానీ వీళ్ళకి ఇది రాదు. ఓకే. ఇప్పుడు ఒక రకంగా ఏమవుతుందంటే పెనం మించి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది ఈ మహిళల పరిస్థితి. ఇప్పుడు కేసు పెట్టారనుకోండి, ఇక కాపురం మీద ఆశలు వదులుకుంటేనే కేసు పెడతాం. పోనీ ఇది కేసు పెట్టుకుంటాం, విడాకులు తీసుకుంటాం, ఇంక ఈమె జీవితం సంగతి ఏంటి, ఈమె పిల్లల సంగతి ఏంటి? ఇప్పుడు ఆవు పక్కన దూడ ఉంటుంది, కోడి పక్కన కోడి పిల్లలు ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు ఈ పిల్లలు తల్లితోనే ఉంటారు, తండ్రితో ఉండరు. ఆయన చక్కగా అబ్బాయి నాకు ఎంత ఫ్రీడమ్ వచ్చేసిందని ఆయన ఇంకో పెళ్ళే చేసుకుంటాడు, ఇంకో సవజీవనం చేస్తాడు, వాడి కర్మ వాడు చేసుకుంటాడు, ఈమె కర్మానికి ఈమె ఇంట్లో పడి ఉంటుంది. ఈ పిల్లల సంగతి ఏంటి? సమాజం నుంచి ఈమెకి ఏమైనా మద్దతు దొరుకుతుందా, కుటుంబం నుంచి ఏమైనా మద్దతు దొరుకుతుందా అని చూస్తే మొత్తం గుండుసున్నా. చట్టం దగ్గర కూడా గుండుసున్నానే, ఈమెకి రావాల్సింది ఏది రాదు. అందుకోసం ఏంటంటే
మహిళలు అందుకే ఇవన్నీ తెలుసు కాబట్టే ఈ భర్తనే పట్టుకుని వేలాడతారు, ఈ భర్తనే పొగుడుతారు, ఈ భర్తనే చేతిలో పెట్టుకుందాం అనుకుంటారు. ఓకే. అందుకని చాలా మారాలి. చాలా మారేలోపు ఒక మగాడు మారితే ఆ కుటుంబం చాలా బాగుంటుంది. ధన్యవాదాలు మేడం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.